స్థానిక కమ్మర్ల వీధిలోని శ్రీ విజయ గణపతి ఆలయం వద్ద చవితి ఉత్సవాల్లో భాగంగా సోమవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తొలుత ప్రత్యేక పూజల అనంతరం అన్నదానాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు మండవల్లి నాగేంద్ర, శేషాల రాంబాబు, పుల్లయ్య, టి నాగేశ్వరరావు, అయ్యప్ప బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక 20వ వార్డులో శ్రీ లక్ష్మీ గణపతి ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో వినాయక 18వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా సోమవారం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ జనసేన అధ్యక్షుడు వర్తనపల్లి కాశీ, జి దుర్గారావు, కర్రి సత్యనారాయణ, పిడుగు మోహన్ బ్రదర్స్, ముసునూరి విజయ్, అత్తిలి హరీష్, ఏడుకొండలు, మణికంఠ, రాజు, రవి, సాయి, రమేష్, శ్రీనివాస్, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీ గణపతి యూత్ ఆధ్వర్యంలో 21వ వార్డులో వేచి ఉన్న గణపతి నవరాత్రులు ఎంతో అంగరంగ వైభవంగా జరిగాయి. వినాయక చవితి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఉదయం సాయంత్రం పూజా కార్యక్రమాలు, అలాగే గరికి పూజ, సరస్వతి పూజ, అలాగే హోమాలు, ఇవన్నీ సాంస్కృతిక కార్యక్రమాలు ఈ టూ టౌన్లో ఆధ్యాత్మిక చింతనతో ఏదైతే తాడేపూడి నియోజకవర్గంలో ఇంతకుముందు వినాయక చవితి కన్నా ఇప్పుడున్న వినాయక చవితిలో సుమారు 300 ఎకరాలు టౌన్లో పెట్టడం జరిగింది. ఏదైతే ఆధ్యాత్మిక చింతతో ఉంటే అందరూ కూడా శారీరకంగా దృఢ సంకల్పంగా మంచి ఆలోచనతో ఉంటారు. కాబట్టి తాడేపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఒకే నినాదం చేశారు, హిందూ ధర్మాన్ని కాపాడవలసిన బాధ్యత మనకు ఉంది. కాబట్టి ఇంతకుముందు వినాయక చవితి చాలా ఇబ్బందికరంగా పోలీస్ కస్టడీలో జరిగేది. అటువంటి కాకుండా ఈ రోజున స్వతంత్రంగా మనమే రోజు కూడా వినాయక చవితులు చేసినప్పుడు ఏ యాక్షన్ లేకుండా ఈ గణపతి నవరాత్రులు ఎంతో ఆనందంగా చేసుకున్నాం. 19 సంవత్సరాలు అంటే 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 19వ సంవత్సరంలో అడుగు పెట్టడం జరిగింది. వినాయక చవితి ఉత్సవాలు 11 రోజులు కూడా పూర్తి చేసుకుని రంగరంగ వైభవంగా ఊరేగింపు కార్యక్రమం అన్నీ కూడా వీధిలో 50 మంది పురజనులు అందరూ కూడా వచ్చి చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు అన్నసంతర్పణ అన్నప్రసాదం అందరికీ కూడా పంచాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం పెట్టాం. నిరంతర్యామి కింద ఎప్పుడు కూడా 365 రోజులు భక్తులతోటి ఈ విజయ గణపతి స్వామివారి ఆలయం ఎప్పుడు కూడా జనంతో కిరికిట్లాడుతూ ఉంటుంది. ఎందుకంటే ప్రతి బుధవారం అభిషేకాలు జరుగుతాయి. అలాగే బ్రాహ్మణులు పొద్దున్న సాయంత్రం కూడా బ్రాహ్మణులు వచ్చి అర్చన కార్యక్రమం చేయడం జరుగుతుంది. గత 18 సంవత్సరాలుగా ఈ యొక్క వినాయకుడు స్థాపించి ఈ యొక్క కార్యక్రమం ఎంతో అత్యంత వైభవంగా చేస్తూ 9 రోజులు కూడా విశేషమైన పూజలు, అభిషేకములు, ఆ స్వామివారి అలంకరణలతో అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజున సుమారు 5,000 మందికి మా యొక్క సర్కిల్ వారి ఆధ్వర్యంలో అన్నదానారాధన ఏర్పాటు చేయడం జరిగినది. ఈ యొక్క కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులతో పాటు మమ్మల్ని కూడా ఆహ్వానించడం మాకు ఎంతో ఆనందదాయకం. ఇలాంటి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో ముందుండి మమ్మల్ని కూడా నడిపించి మా అన్నయ్య బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో పట్టణాన్ని ఇంకా ఎంతో అభివృద్ధి చెందాలని, అలాగే కూటమి నాయకులకు అభివృద్ధి కార్యక్రమంలో ముందుండి మమ్మల్ని నడిపించాలని మనసారా కోరుకుంటూ ఇక్కడ తాడేపల్లిలో వేయించేసి ఉన్న శ్రీ విజయ గణపతి ఆలయ కమిటీ సభ్యులు అండి. ఇక్కడ పూర్వం 19 సంవత్సరాల క్రితం ఇక్కడ నుయ్యి ఉండేదండి. స్వామి 19 సంవత్సరాలు కూడా 19 రోజుల్లా గడిచిపోయి చక్కగా ధనధానాభివృద్ధి కింద పొద్దున పంతులు గారు, సాయంత్రం పంతులు గారు పూజా కార్యక్రమాలు ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా ఊరు దాటేటప్పుడు మన బలసమ్మ తల్లి గుడికి ఎలాగైతే వెళ్తారో అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి వచ్చి దండం పెట్టుకుని వెళ్తాం ఆనవాయితీ అయిపోయింది. అలాగే ఆయన గుడి కూడా చక్కగా డెవలప్ చేసుకుని అన్ని కార్యక్రమాలు కూడా శుభ్రంగా జరుగుతున్నాయండి. ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా పాలు పంచుకొని అందరూ కూడా చక్కగా అన్నదానాలు, పూజలు, కార్యక్రమాలు అన్నీ బాగా జరుపుకుంటున్నామండి. శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరికీ శుభాలు చేకూరాలని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. సోమవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దసరా ఉత్సవాల పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడాది కంటే ఈ ఏడాది మరింత ఘనంగా ఉత్సవాలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో హరే రామ్ ప్రసాద్, జూనియర్ అసిస్టెంట్ హరిబాబు, ఆలయ నిర్వాహకులు అనుమూలు యేసు తదితరులు పాల్గొన్నారు. ఈ దేవీ శరణవరాత్రుల సందర్భంగా మరి ఈ సంవత్సరం రంగరంగ వైభవంగా అమ్మవారి ఉత్సవాలని నవరాత్రులు జరుపుకునే విధంగా ఇక్కడ డిఓ గారు కానీ ఏదైతే మన ఉత్సవ కమిటీ సభ్యులందరూ కూడా బాగా పాల్గొని మరి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగా జరగాలని, అమ్మవారి దయతో అందరూ బాగుండాలని ఈ శరణవరాత్రులు అన్నీ కూడా
అమ్మవారిని మరి జాస్తో ఉండి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో మరి అమ్మవారిని పూజించి ఆవిడ కృపకి పాత్రలు అవ్వాలని చెప్పి కోరుకుంటూ మరి ముత్యాలమ్మ దయ వల్ల తాడేపల్లిలో కాకుండా ఈ రాష్ట్రం అంతా బాగుండాలి. మొన్న జరిగిన వరద విపత్తులు లాంటి ఎక్కడ రాకుండా రైతులంతా బాగుండాలి, ప్రజలంతా బాగుండాలి, అందరికీ అష్టైశ్వర్యాన్ని ఆయుర్వేదాన్ని ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ముత్యాలమ్మని కోరుకుంటూ స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమంలో భాగంగాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ ఆవరణలో సోమవారం మెడికల్ క్యాంప్ నిర్వహించారు. విజయవాడ వరద ముంపు ప్రాంతంలో పనిచేయడానికి వెళ్లిన శానిటరీ వర్కర్స్కు ఆ క్యాంప్ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేసింది. ముఖ్య అతిథిగా నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఏతకోట తాతాజీ హాజరయ్యారు. సహాయ కన్వీనర్ రామగాని సత్యనారాయణ, ఆసుపత్రి సూపరింటెండెంట్ పగడాల సూర్యనారాయణ, డాక్టర్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఏరియా హాస్పిటల్లో చక్కటి కార్యక్రమం స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమం. ఎందుకంటే ఈ యొక్క శిబిరం నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా ఏదైతే మన 17వ తారీఖు నుంచి 20 అక్టోబర్ 2 దాకా చేస్తున్న సేవా కార్యక్రమంలో భాగంగా ఇది ప్రభుత్వ కార్యక్రమంగా 2 రోజుల ప్రోగ్రాం ఇది. ఈ ప్రోగ్రాంలో మరి పిహెచ్సిలు కానీ ఏరియా హాస్పిటల్ స్టాఫ్ కానీ అలాగే సూపరింటెండెంట్ గారి ఆధ్వర్యంలో వివిధ వైద్య సేవ డాక్టర్స్ అందరూ కూడా అన్ని రకాల డాక్టర్స్ ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనడం. ముఖ్యంగా మరి ఏదైతే మొన్న వరదలు వచ్చి విజయవాడ పట్టణంలో విపత్సంగా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు తాడేపల్లి మున్సిపాలిటీ నుంచి మరి 100 మంది పైబడి శానిటరీ సిబ్బంది అక్కడికి వెళ్ళటం, వారందరికి వచ్చిన తర్వాత మరి అందరికి కూడా మరి స్కిన్ సంబంధించి కానీ వైరల్ ఫీవర్ వచ్చిందేమో అందరికీ పరీక్షలు చేసే విధంగా కూడా ఈరోజు అది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదేమైనా మరి పూజలు పెద్దలు గౌరవనీయులు ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా అగ్రనాయకులుగా ఉన్న మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం మరి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 175 అసెంబ్లీలో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. స్వచ్ఛ భారత్ 10వ వార్షికోత్సవంలో భాగంగా పూజ్యనీయులైనటువంటి భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీజీ గారి జన్మదినోత్సవ సందర్భంగాను అట్లాగే స్వచ్ఛతా హీ సేవ 8వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు ఇక్కడ స్వచ్ఛతా సేవ శిశువీర్ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా సఫాయి కర్మచారి ఎక్కడన్నా ఈ శానిటరీ వర్కర్స్ అన్ని విభాగాల్లోనూ ఉన్నవాళ్ళు, మున్సిపాలిటీ వర్కర్సే కాకుండా మిగతా పంచాయతీరాజు, పోలీసు, ఫైర్ డిపార్ట్మెంటు, మిగతా వ్యవస్థల్లో పనిచేస్తున్న అందరు సఫాయి కర్మచారులు అందరికీ కూడా ఈరోజు పూర్తి హెల్త్ చెకప్ అట్లాగే స్పెషలిస్ట్ హెల్త్ చెకప్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఏరియా హాస్పిటల్ తాడేపల్లిగూడెంలో. అట్లాగే దీని కొరకు ఎంతో సహకరించినటువంటి మా పిహెచ్సి స్టాఫ్, పిహెచ్సి వైద్యులు, అట్లాగే విచ్చేసినటువంటి ప్రముఖులు శ్రీ ఈతకోట తాతాజీ గారు, మరి భారతీయ జనతా పార్టీ ప్రముఖులుగా వీరు ఉన్నారు. వీరు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేసి వారు కూడా ఇతోధికంగా ఈ యొక్క క్యాంపులో పాల్గొని దీన్ని సక్సెస్ఫుల్గా జయప్రదంగా చేసినందుకు వారికి ధన్యవాదాలు. ఏదైతే నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 175 అసెంబ్లీల్లో కూడా ఈ యొక్క స్వచ్ఛతా సేవా కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. ఈ సేవా కార్యక్రమంలో విజయవాడ ఏదైతే వరద బాధితులు సహాయార్థం వెళ్ళారో ఆ వచ్చిన వర్కర్స్ అందరూ కూడా మరి ఏదైనా ఈ వైరల్ ఫీవర్స్ కానీ ఏదైనా డెంగ్యూ ఫీవర్స్ కానీ ఇవన్నీ వస్తుండడం వల్ల ముఖ్యంగా ఆలోచించి మన ప్రభుత్వం ఈ మున్సిపల్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క వైద్య సేవలు అందించి ఏదైతే మనకి 36 సేవలు మనకు అందుబాటులో ఉన్నాయి ఇవన్నీ కూడా పరీక్షలు చేస్తూ వారికి కావలసిన వైద్య సహాయం, మందులు ఇవన్నీ అందించే విధంగా ప్లాన్ చేయడం జరిగింది. ఇటీవల మృతి చెందిన మాజీ కౌన్సిలర్ గిరిజన రత్న ఎస్సీ ఎస్టీ సంక్షేమ సంఘం నాయకులు స్వర్గీయ సింగం పట్టాభి కుటుంబాన్ని పోలవరం మాజీ శాసనసభ్యులు తెల్లం బాలరాజు సోమవారం పరామర్శించారు. సింగం పట్టాభి కుమారులు సుబ్బారావు, కృష్ణ, రుద్రయ్యలను పరామర్శించి పట్టాభి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సింగం పట్టాభి మృతి గిరిజనులకు ఎనలేని సేవలు అందించారంటూ తెల్లం బాలరాజు నివాళులర్పించారు. పెద్దలు సింగం పట్టాభి గారు సీనియర్
రాజకీయ నాయకులు. ఎస్టీ కుటుంబంలో పుట్టి మరి అంచెలుగా మరి ఎదిగారు. కౌన్సిలర్గా ఆయన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి ప్రజలకి మరి ఎంతో సేవ చేశారు. నాకు మరి సింగం పట్టాభి గారు అంటే చాలా ప్రత్యేకమైన అభిమానం. ఎందుకంటే 2004లో నేను మొదటిసారిగా పోలవరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేటప్పుడు నా విజయం కోసం తాడేపల్లిగూడెం నుంచి వచ్చి మరి పోలవరం నియోజకవర్గంలో మరి ఎస్టీ కుటుంబాలన్నింటినీ కూడా ఏకం చేసి నా గెలుపుకి ఆయన కృషి చేశారు. నేను అకారణ మరణం మరి వైఎస్ఆర్ పార్టీకి కూడా తీరని లోటు. ఆయన సేవలు మరి ప్రజలు హృదయాలు ఎప్పుడు నిలిచే ఉంటాయి. ఆయన కుటుంబానికి ప్రగాఢమైన సంతాపం తెలియజేస్తూ ఆయన లేని మరి లోటు మరి పూడ్చలేంది. ఆయన ఎక్కడున్నా కానీ ఆయన ఆత్మ శాంతి కలగాలని, ఆ భగవంతుడు ఆ కుటుంబం కూడా మరి కొండంత ధైర్యం ఇవ్వాలని ఆ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా నేను ప్రగాఢమైన సంతాపం తెలియజేస్తాను. బాలరాజు గారు నాన్నగారు సంతాప సముద్రం తిరుగుతానికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే 2004 నుంచి కూడా ఆయనకున్న సన్నిహితాలతోని ఆయన ఎప్పుడూ కూడా మేము కోయిలగూడెం మీటింగ్లో కానీ అంతకుముందు ఉమ్మడిగా ఉన్నటువంటి జంగారెడ్డిగూడెం నియోజకవర్గంలో కానీ తిరిగినప్పుడు కానీ బొట్టాయిలగూడెంలో కానీ ఎంతో చక్కగా మామూలు మాట్లాడేవారు. ఆయన మన బాలరాజు గారికి నాన్నగారి గురించి ఎంతో సన్నిహితంగా ఎప్పుడు కూడా నాన్నగారు అంటేనే బాలరాజు గారు కూడా అలాగే ఉండేవారు. ఒక ఎమ్మెల్యేగా ఉన్నా సరే ఒక పెద్ద కొడుకులాగా ఆయన నాన్నగారిని ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తూ ఉండేవారు. అలాంటి వ్యక్తి ఈవేళ మా మయ్యని లేకపోవడం మాకు చాలా బాధగా ఉంది. కానీ ఆయన పెద్ద మనసుతోని మొన్నే ఒకసారి ఫోన్ చేసి మాట్లాడారు. ఆయన కొంచెం ఆరోగ్యం ఇబ్బందిగా ఉంది, మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇక్కడ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. తాడేపల్లిగూడెం శశి విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలు లేక విద్యార్థుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని ఓ విద్యార్థిని కుటుంబ సభ్యులు ఆరోపించారు. తమ కుమార్తెను పాఠశాలలో పాము కాటు వేయగా యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించారు. వీరికి సంఘీభావాన్ని తాడేపల్లిగూడెం రూరల్ మండల సిపిఎం నాయకులు కండెలు సోమరాజు తదితరులు తెలిపారు. భవిష్యత్తులో ఏ పిల్లకి కూడా జరగకూడదు ఇలాంటి పరిస్థితుల నుంచి ఆ పిల్లల్ని కాపాడుకోవడం కోసం మనం యాజమాన్యంతో మాట్లాడి అవసరమైతే ఆ తరగతి రూమ్లు మార్చడం కోసం మాట్లాడితే ఇక్కడ యాజమాన్యం గారు మేము వచ్చినప్పుడు లోపలికి వెళ్ళి మాట్లాడదామంటే ఆ పిల్ల తండ్రి ఎవరో రండి, మిగతా వాళ్ళతో నేను మాట్లాడాల్సిన పని లేదు అన్నారు. సరే లోపలికి తండ్రి ఆ పిల్ల మేనమామ గారు వెళ్తే అసలు జరిగింది కరిసింది అయితే ఏంటి, ఇంత నిర్లక్ష్య ధోరణితో ఆయన మాట్లాడడం అనేది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి పరిస్థితులు ఇలాంటి భవిష్యత్తులో ఏ పిల్లలకు కూడా జరగకూడదు. ఇలాంటి ప్రాణాపాయ పరిస్థితుల నుంచి ఇక్కడ ఉన్న చదువుకున్నటువంటి విద్యార్థులందరికీ కూడా వీళ్ళ ప్రాణహాని కలగకుండా ఇక్కడ చర్యలు చేపట్టాలి. అందుకు దీని మీద ఉన్నటువంటి అధికారులు కూడా తగిన చర్యలు తీసుకోవాలనేసి ఇలాంటి యాజమాన్యాన్ని వైఖరిని ప్రజలంతా కూడా తిప్పికొట్టాలి, దీన్ని ఖండించాలనేసి మేము సిపిఎం పార్టీకి మేము ఖండిస్తున్నాం. ఎందుకు అలాగా డిలే చేశారు లేకపోతే ఇంకోటి అన్నట్టుగా మాట్లాడారు. మామూలుగా డిలే అంటే అక్కడ ఉండే పరిస్థితులను బట్టి అక్కడ ఏదో 2 సంకల్పములు పోట్లాడుకుంటున్నాయి. దాని రీత్యా వేరే ఏమి లేదనే ఉద్దేశంతో వాళ్ళేమో నెగ్లెక్ట్ చేశారని చెప్పేసి మా ఇన్ఛార్జ్ నేను హైదరాబాద్లో ఉంటూ చెప్పారు. చెప్తే వెంటనే ముందు అటెండ్ అవ్వండి, హాస్పిటల్కి వెళ్ళి అటెండ్ అవ్వండి, ముందు వైద్యం చూడండి, ముందు తర్వాత విషయం ఏదైనా అని చెప్పాను. తర్వాత మళ్ళీ 1 రోజు 2 రోజులు పోయిన తర్వాత ఏదో కొద్దిగా మళ్ళీ ఏదో ప్రాబ్లం ఉందంటున్నారండి, హాస్పిటల్కి తీసుకెళ్తారంటే అని చెప్పి తీసుకెళ్ళమని వీళ్ళు కూడా వెళ్ళమన్నాను. వెళ్ళారు. అక్కడేమి ఏమి కాంప్లికేషన్స్ ఏమి లేవని చెప్పారు. దాని నుంచి వచ్చేసరి మళ్ళీ ఇలా వస్తానంటే రమ్మన్నాను. వచ్చాక మీరు ఏం చేశారు అక్కడ అలాగా అంత డిలే ఎందుకు చేశారు ఏం చేశారని చెప్పేసి అనుకుంటే దానికి పరిష్కారం కాదు కదా. ఇప్పుడు ఏం చేద్దాం అనేది, పాపకి ఏమైనా ట్రబుల్ వస్తే ఏం చేద్దాము, లేకపోతే పాప ఎడ్యుకేషన్ ఇచ్చే ఎలా రికవరీ చేయాలి, దాని గురించి మనం మాట్లాడితే బాగుంటుంది తప్ప దాని గురించి ఆర్గ్యూ చేయడం వల్ల ఉపయోగం లేదని చెప్పేసి మాట్లాడాను నేను. దాని నుంచే ఆ అమ్మాయి చదువు రీత్యా ఏదైనా సపోర్ట్ కావాల్సి వచ్చినా, లేకపోతే ఆ అమ్మాయికి ఫర్దర్ ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఏమైనా వచ్చినా కానీ దానికి ఏదైనా హెల్ప్ అవసరమైనప్పుడు ఖచ్చితంగా నేను ముందుంటానని చెప్తున్నాను.
పెంటపాడు గాంధీ బొమ్మ సెంటర్లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం బ్లాక్ డే నిర్వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సిరవరపు రంగారావు, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చిర్ల పుల్లారెడ్డి, అంగన్వాడీ మండల అధ్యక్షురాలు శ్యామలా కుమారి పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి కార్మికుల హక్కులను, ప్రయోజనాలను దెబ్బతీస్తుందని ఆరోపించారు. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో దోలం ప్రసాద్, పెనుగంటి దుర్గా, ఆర్ అనురాధ, మల్లు సీత, వైజయంతి, బి నాగరాణి, వై ధనలక్ష్మి, బి సునీత, ఝాన్సీ, పి మాధురి, కరకా వెంకట్రావు, వీరాబతుల దానయ్య, మాదా శ్రీను, కర్రి శ్రీనివాసరెడ్డి, వెలగల్ల పల్లారెడ్డి, బుచ్చిబాబు, సత్తి శ్రీనివాసరెడ్డి తదితర సంఘ నాయకులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత దపదపాలుగా కార్మిక చట్టాలకు సంబంధించి ఏదైతే 1955 నుంచి 57 నుంచి అనేక చట్టాలు వచ్చాయి. ఈ చట్టాలన్నీ కూడా మార్పు చేసి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం 4 కోడలుగా విభజించడం అనేది కూడా జరిగింది. అంటే కార్మికులు వివిధ సెక్షన్లో పనిచేస్తున్న కార్మికులందరూ హక్కుల్ని, చట్టాలని, రాయితీల్ని ఈ రోజున కేంద్ర ప్రభుత్వం కాల రాసే పరిస్థితి కనబడుతున్నది. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం మైనార్టీలో ఉంది. 3వసారి అధికారంలో వచ్చేలాగే మైనార్టీలో ప్రభుత్వం ఉన్నది. కానీ మైనార్టీలో ఉన్న కార్మిక చట్టాలను మార్చేయాలనే ఉద్దేశంతో దుర్మార్గంగా ఆలోచన చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం 2014 అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్న కార్మిక చట్టాల్లో మార్పు తీసుకొచ్చింది. రైతాంగం సంబంధించి 2027లో 13 మాసాల పాటు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తే దాంట్లో 700 మంది రైతులు చనిపోతే కనీసం వాళ్ళకి స్వానుభూతి కూడా తెలిసే పరిస్థితి కూడా కేంద్ర ప్రభుత్వం చేయలేదు. అయితే వ్యవసాయ రంగం ఈవేళ దేశానికి అన్నం పెట్టేది రైతే. అటువంటి రైతు పండించిన పంటకి ఈవేళ వరకు కూడా గిట్టుబాటు ధర లేదు. గిట్టుబాటు ధర అలా ప్రకటిస్తారని చెప్పింది కేంద్ర ప్రభుత్వం. కానీ ఈ రోజు వరకు కూడా గిట్టుబాటు ధర ప్రకటించలేదు. ఈవేళ స్వామినాథన్ కమిటీ సిఫార్సు అమలు చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. స్వామినాథన్ గారు ఏం చెప్పాడైనా పండించిన పంటలో 50% కలిపి 2+3 ఇవ్వని చెప్పి స్వామినాథన్ గారు చెప్పారు. అటువంటి స్వామినాథన్ గారు మీరు వేసిన కమిటీ కూడా సిఫార్సు అమలు చేయకుండా మీరు ఈ రకమైన పరిస్థితులు చేసుకొస్తున్నారు. కార్మిక చట్టాలన్నీ ప్రభుత్వం అన్ని రకాల కోడ్లను 4 కోడ్ల కింద విభజించి ఉద్యోగస్తులకేంటి, కార్మికులకేంటి అందరికి కూడా నష్టం కలిగించే కోడ్లన్నీ రద్దు చేయాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాము. ఈ 4 కోడ్లు రద్దు చేయకపోతే మేము అందరం ఐక్యంగా పోరాటం చేసి ప్రభుత్వం దిగి వచ్చే వరకు ఈ కోడ్లు రద్దు చేసేంత వరకు కూడా సమ్మెను ఉధృతం చేస్తాము అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామండి. ఆహా ఛానల్లో ఇండియన్ ఐడల్ ఫేజ్ 3 పాటల పోటీల్లో పాల్గొని విన్నర్గా నిలిచిన తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన నజీరుద్దీన్ను తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, లోటస్ స్కూల్ చైర్మన్ బొలిశెట్టి రాజేష్లు సత్కరించారు. మంచి పాటలతో, అంతకు మించి మంచి గాత్రంతో అందరినీ అలరింపజేసి అత్యధిక ఓట్లతో విన్నర్గా గెలిచిన నజీరుద్దీన్ను తాడేపల్లిగూడెం పట్టణానికి గర్వకారణమంటూ ఎమ్మెల్యే అభినందించారు. ఘంటసాల గాయకుడైన షేక్ ఖాసిం తన మనవడు నజీరుద్దీన్ సంగీత గాయకుడిగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేందుకు అన్ని విధాలా తీర్చిదిద్దినందుకు షేక్ ఖాసింను కూడా అభినందించారు. నజీరుద్దీన్ను ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో నజీరుద్దీన్ తాతయ్య ఘంటసాల గాయకులు షేక్ ఖాసిం, వర్తనపల్లి కాశీ, నీలపాల దినేష్, కాళ్ల గోపీకృష్ణ, మద్దాల మణికంఠ, బి ముఖేష్, కేశవభట్ల విజయ్, అల్లు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మన తాడేపల్లిగూడెం అబ్బాయి నజీరుద్దీన్ గారికి ముందుగా మా తాడేపల్లిగూడెం పట్టణ ప్రజల తరఫున, మా ఎమ్మెల్యే గారి తరఫున ఆయనకి శుభాభినందనలు తెలియజేసుకుంటూ, ఇండియన్ ఐడల్ మన తెలుగు విన్నర్గా ఆయన మన తాడేపల్లిగూడెం నుంచి వెళ్ళటం మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. దాంతోపాటు ఆయన వాయిస్కి మా తాడేపల్లిగూడెం ప్రజలు ఎప్పుడూ ముగ్ధులేరు. కానీ ఇవాళ రాష్ట్రం, దేశం కూడా ఎంత సంతోషంగా ఆయనకి ఓటింగ్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఏజ్లో చిన్నవాడైనప్పటికీ కూడా తనకున్న మల్టీ టాలెంటెడ్ థింగ్స్తో మనం పోలిస్తే ఇలాంటి వ్యక్తుల్ని చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. అట్లాగే దాంతోపాటు ఇంట్లో పేరెంట్స్ మనం ఎంత ఎత్తుకెదగాలన్నా మన కింద ఫౌండేషన్ బలంగా ఉండాలి. ఆ ఫౌండేషన్కి సపోర్ట్ చేసినటువంటి వారి తాతయ్య గారు కానీ, వాళ్ళ నాన్నగారు కానీ, మరి ఇతర వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎవరైనప్పటికీ కూడా ఆయన చదివించడానికి ముందుకు వచ్చిన వ్యక్తి కానీ, అంటే ఒక మనిషి ఎదుగుదలకి ఎంతోమంది సపోర్ట్ కూడా చేయాలి.
దానికి తగిన సపోర్ట్ దొరకటం, దాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకోవటం, ఆయన ఇవాళ ఈ స్థాయికి ఎదగటం మాత్రం చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. దట్టు మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గారు అయిన తర్వాత ఆయన ఇండియన్ ఐడల్కి వెళ్ళటం, మన తాడేపల్లిగూడెనికి ఆ ఇండియన్ ఐడల్ అవార్డు రావటం మాత్రం చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఆయనకి ఇంకా ఆల్ ది బెస్ట్ చెప్తూ లైఫ్లో ఇంకెన్నో అచీవ్ చేయాలని కోరుకుంటూ, ఏదన్నా ఆయనకి నిజంగా అచీవ్ చేయడానికి కావాల్సిన సపోర్ట్ కూడా మేము ఇవ్వడానికి ఎప్పుడు ముందు ఉంటామని చెప్పేసి ఆల్రెడీ ఎమ్మెల్యే గారు మాట ఇచ్చారు. దానికి తగిన ఏర్పాట్లు కూడా మీకు చేస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాం. కారణ జన్ముడు అండి. ఎందుకంటే విద్య అనేది పుట్టుకతోనే కొంతమందికి వస్తుంది, కొంతమంది నేర్చుకుంటే అది కొంతవరకే ఉంటుంది. అది కానీ వాడు జన్మతః కళాకారుడు. మా అమ్మాయి నాకు వాడికి 3వ సంవత్సరం వయసు వచ్చినప్పుడు అప్పచెప్పి, నాన్న మమ్మల్ని ఎప్పుడు మీరు బల్లెక్కనివ్వలేదు, పాడనివ్వలేదు, ఆడపిల్లగా బల్లెక్కకూడదని చెప్పి ఆపేశారు. అంచేత నా కొడుకులో నన్ను చూసుకుంటాను కాబట్టి నా కొడుకుని నీ అంతటి కళాకారుని చెయ్యండి. ఈ పిల్లాడు నాకు కూడా తిరుగుతూ వాడికి 3వ ఏటలో అప్పచెప్తే 5వ సంవత్సరం నుంచి నాకు కూడా తిప్పుకోవడం ప్రారంభించాను. వీడు 7వ సంవత్సరం వచ్చేటప్పటికే మెల్లగా కీబోర్డు వాయించడం మొదలెట్టాడు. 9వ సంవత్సరం వచ్చేటికి పాడుతా తీగే గెలిచాడు. 11-13 ఏళ్ళు వచ్చేటోడికి జీ తెలుగులో సెకండ్ వచ్చాడు. ఇప్పుడు 19వ సంవత్సరంలో ఇండియన్ ఐడల్ అంటే చాలా అతి కష్టమైంది. దాంట్లో ఇవాళ యావత్ భారతదేశం ఎక్కడికి వెళ్ళినా కూడా వాడు మన మెడ్రాస్ ఓజీ రికార్డింగ్ వెళ్తుంటే ఫ్లైట్లో కూడా నువ్వు నజీర్ కదా అని సెల్ఫీలు తీసుకున్నారట. కళాకారుడికి ఇంత గౌరవం ఉంటుంది అనుకోలేదు తాతయ్య నేను అని చెప్పాడు. కళాకారుడు అందుకనే కళ అజరామరమైంది, జనమరణాలు లేవు. మాకు తాడేపల్లిగూడానికి మ్యూజిక్లో మాకు హీరో దొరికాడు. ఎందుకంటే ఇప్పుడు దాకా కూడా మా తాడేపల్లిగూడానికి నేమ్ ఉంది సినిమాల్లో, కానీ మ్యూజిక్ పరంగా మనకి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళిన నజీరుద్దీన్ గారికి మా బొలిశెట్టి రాజేష్ గారి తరఫున, మా ఎమ్మెల్యే గారి తరఫున, అందరి తరఫున, ప్రజలు తాడేపల్లి నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఏదైతే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఏ మాట ఇచ్చారో ఎప్పుడు కూడా ఎవరైనా కష్టపడి చిన్న నుంచి కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఎప్పుడు అండగా ఉంటారు. ఏదైనా మాట అంటే మాట చేసి తీరుతారు. అలాగే మీకు ఇంత కష్టపడి మీరు టైటిల్ తెచ్చినందుకు మా అందరికి కూడా గర్వంగా ఉంది. ఎందుకంటే తాడేపల్లిగూడెం ప్రతి ఒక్కరు కూడా గర్వపడేలాగా మీరు ఇలా టైటిల్ కొట్టడం అనేది చాలా మామూలు విషయం కాదు. నా పేరు నజరుద్దీన్. ఇవాళ నేను తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3లో విన్ అయ్యాను అంటే దానికి కారణం ఇలాంటి సపోర్టర్స్ వల్ల. సో ఇలాంటి వాళ్ళందరూ కలిసి నాకు ఓట్ చేసి గెలిపించినందుకు నేను ఎప్పుడూ వాళ్ళకి కృతజ్ఞుడిని. సో నాకు మ్యూజిక్ని పరిచయం చేసిన మా తాతయ్య గారు కాసిం గారు, నాని ఆత్మ గారు, వాళ్ళిద్దరికీ నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. తిరుమల పవిత్రతను కాపాడడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సమితి ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కాశీభట్ల పార్వతీ శర్మ కోరారు. సోమవారం భీమడోలు మండలం పొలసానిపల్లిలో ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. శ్రీవారి నిత్య కైంకర్యాల్లో ప్రధానంగా వినియోగించే ప్రసాదం లడ్డూ ప్రసాదాన్ని కొన్ని వేల సంవత్సరాల నుంచి, అంటే తొలుతగా స్వామివారి మాతృమూర్తి అయిన వకుళమాత శ్రీవారికి పెట్టడం, ఆ తదుపరి భక్తులకి అందించడం జరుగుతూ ఉన్నది. ఈ అమృతతుల్యమైన లడ్డూ ప్రసాదానికి ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులందరూ కూడా శ్రీవారిని ఎంతో నేత్రపర్వంగా దర్శించుకుని ఆ ప్రసాదాన్ని అమృతతుల్యంగా స్వీకరించడం జరుగుతూ ఉంది. కల్తీ పదార్థాలతో గతంలో నివేదన జరిగినట్టుగా ఇటువంటి వార్తలు శ్రీవారి భక్తులను ఎంతో కలిచివేస్తూ ఉంది. కాబట్టి ఆగమశాస్త్ర ప్రకారం సంప్రోక్షణ జరిపించి ఇక్కడి నుంచి శ్రీవారి దేవస్థానంలో స్వచ్ఛమైన పదార్థాలతో నివేదన నిత్య కైంకర్యాదులు కూడా జరిగేలా తిరుమల తిరుపతి దేవస్థానం వారు తక్షణ చర్యలు కైకొనాలని. ప్రధాని మోడీ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా స్థానిక ఎంసీజీ గ్రౌండ్లో బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించారు. దీనిలో భాగంగా ఫైనల్కి చేరుకున్న తాడేపల్లిగూడెం భీమవరం టీంల మ్యాచ్ను బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ఈతకోట తాతాజీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పసువులేటి రామారావు, నర్సి సోమేశ్వరరావు, తామరాడ చిన్న, గరగా ప్రసాద్, జనసేన నాయకులు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు గౌరవనీయులు వారి యొక్క జన్మదినోత్సవం సందర్భంగా ఏదైతే 15 రోజుల ప్రోగ్రాం రాష్ట్ర పార్టీ సెంట్రల్ పార్టీ ఇచ్చిందో
అందులో భాగంగా ఇవాళ క్రీడా అభివృద్ధికి తాడేపల్లిగూడెం యువమోర్చా శాఖ ఆధ్వర్యంలో ఫుట్బాల్ టోర్నమెంట్ పెడతాం. ఇందులో 5-6 టీములు పాల్గొని పొద్దునుంచి ఆడతాం. ఇందులో ఫైనల్గా భీమవరం తాడేపల్లిగూడెం టీములు ఫైనల్ రావటం. మరి దీనికి ఆర్థిక సహకారం సుధాకర్ గారు మరి నెట్టక్క దేనికని చేయటం, అలాగే మరి ఈ ఆఖరి టీంలో మరి నెగ్గిన వాళ్ళకు కూడా కొంత ఆర్థిక సోమేశ్వర రామారావు కూడా చేయడం శుభసూచకం. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనుషులు ప్రతి యువత కూడా దృఢంగా ఉండాలి, విద్యల్లో ఆటల్లో మనతో ప్రయోజకులు అవ్వాలి, వాళ్ళు దాని మీద దృష్టి ఉండాలి. ఏమాత్రం సెలవులు వచ్చినా వాళ్ళ క్రీడల్లో మంచి ప్రావీణ్యం సంపాదించాలన్న ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమం మనం చేయవలసిన పరిస్థితి. ఎందుకంటే జరిగిన 5 సంవత్సరాల దుర్మార్గ పరిపాలనతో ప్రతి వాళ్ళు కూడా ఈ మతక ద్రవ్యాలు పెరిగిపోయి ప్రతి కాలేజీ దగ్గర ప్రతి స్కూల్ బయట భారీ ఎత్తున ఈ మతక ద్రవ్యాలు అమ్మే వ్యాపారాలు ప్రారంభించడం జరిగింది. ఆఖరికి అక్కడున్న పాన్ షాపుల్లో అక్కడున్న పచారీ షాపుల్లో కూడా ఈ మతక ద్రవ్యాలు అమ్ముతున్నారు. ఇట్లా అరికట్టవలసిన పరిస్థితి. ఎందుకంటే ఎక్కువ వాడకం ఈ యువత విద్యార్థులే వాడుతున్నారు వీటిని. అందుకని దైవం చేయట్లంటే ఇలాంటి వ్యసనాలకు బానిస అవ్వకుండా విద్యార్థులు వాళ్ళ ఖాళీ సమయంలో క్రీడా దృష్టి మీద దృష్టి పెట్టి క్రీడల మీద ఎప్పుడైతే దృష్టి పెట్టారో యువత కూడా మంచి భవిష్యత్తు ఉండదు. భారతదేశ ప్రీతమ ప్రధాని నరేంద్ర మోదీ గారి జన్మదిన వేడుకలలో భాగంగా భారతీయ జనతా పార్టీ పట్టణ యువమోర్చా ఆధ్వర్యంలో గత 2 రోజుల క్రితం ఫుట్బాల్ టోర్నమెంట్ చేయడం జరిగింది. ఈ రోజున ఫైనల్గా తాడేపల్లిగూడెం టీం మరి అలాగే భీమవరం టీం 2 టీంలు కూడా ఫైనల్లో తలపడబడుతున్నాయి. మరి ఏదైతే స్వామి వివేకానంద చెప్పినట్టుగా భారతదేశానికి ఉన్న ఏకైక వనరు యువత. యువతే మన ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి యువత మన భారతదేశంలో మాత్రం ఉందని ఆ రోజున సెలవు ఇచ్చారు. ఈరోజు నరేంద్ర మోదీ జన్మదినం పురస్కరించుకొని యువతలోని ఒక క్రీడా స్ఫూర్తిని పెంచాలని కానీ అలాగే క్రీడాకారులకు కావాల్సినటువంటి ఈ రోజున తాడేపల్లిగూడెంలో ఫుట్బాల్ ఉన్నటువంటి క్రీడాకారులకి కావాల్సినటువంటి నెట్ కానీ అలాగే బాల్ని కూడా మేము అంతేకాకుండా క్రీడాకారులని ప్రోత్సహించినందుగా కొంత ఏదైతే కనుక మరి పచ్చిపెట్టి రామారావు గారు కానీ అలాగే నరసింహ సోమేశ్వరరావు గారు అలాగే తాతాజీ గారు కూడా కొంత ఆర్థిక సహకారం వాళ్ళకి అందించబడుతుంది. ఆర్థిక సహకారం ఏంటంటే రేపు పొద్దున పిల్లలకు కావాల్సినటువంటి వాళ్ళకి కావాల్సిన బాల్స్ కానీ నెట్ కానీ కావాల్సిన షూస్ కానీ కొనుక్కోవడానికి విధంగా మేము కొంత ఆర్థిక సహకారం అందించడం జరిగింది. ఆహా ఛానల్లో ఇండియన్ ఐడల్ విన్నర్గా తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన గాయకుడు నజీరుద్దీన్కు ఈ నెల 24న మంగళవారం సాయంత్రం డిఎస్ చెరువు వద్ద గల బుద్దాల కన్వెన్షన్ హాల్లో ఘన సన్మానం ఏర్పాట్లు చేశారు. హోటల్ దుర్గా క్లాత్ షోరూమ్ సెంటర్ నుండి నజీరుద్దీన్కు ఊరేగింపుగా తీసుకురానున్నారు. కింబర్లీ పాఠశాలలో జరిగిన ఆహ్వాన కమిటీ సమావేశంలో కమిటీ మెంబర్లు బుద్దాల వెంకటరామారావు, అపుస్మార్ రీజన్ చైర్మన్ జంగా బాలాజీ, అధ్యక్షులు సుంకర శ్రీనివాస్, లయన్స్ క్లబ్ ప్రతినిధి కొప్పిశెట్టి రమణయ్య, తెలుగు సాహితీ సమాఖ్య ప్రధాన కార్యదర్శి పైలు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మన తాడేపల్లిగూడెం పట్టణానికి చెందినటువంటి గాయకుడు నజీరుద్దీన్ ఈ మధ్యకాలంలో జరిగిన ఆహా ఆధ్వర్యంలో సూపర్ సింగర్ 3 ఇండియన్ ఐడియల్ 3 ప్రోగ్రాంలో మరి ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి పోటీల్లో అతను విజేతగా నిలిచాడు. అతను చిన్ననాటి నుంచి కూడా చాలా పేద కుటుంబంలో ఉన్న తాతగారి యొక్క మరి పెంపకంలో ఆయన సంగీత శిక్షణ పొందడం జరిగింది. అప్పటి నుంచి కూడా కీబోర్డ్ ప్లేయర్గా కూడా మొట్టమొదటిగా బీఆర్ కళాకేంద్రంలో అపరఘంటసాలుగా కీర్తింపడుతున్నటువంటి శరత్ చంద్ర గారికి ఆయన వాయిద్య సంగీతకారం కూడా అందించాడు. తాడేపల్లిగూడెం పట్టణానికి పేరు ప్రతిష్టలు తెచ్చినటువంటి వ్యక్తిని అలాగే ఆ కుటుంబ సభ్యులు కూడా మనం అభినందించాలన్నటువంటి బాధ్యతని మరి ఉస్మా ఆధ్వర్యంలో అలాగే ఛాంబర్ ఆఫ్ కామర్స్ అలాగే ప్రగతి మోడర్న్ కాలేజీ అలాగే తెలుగు సాహిత్య సమాఖ్య మరియు బీఆర్ కళాకేంద్రం వీరందరూ మరి పౌర సన్మానం చేయడానికి సంకల్పించారు. మన తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన గాయకుడు నజీరుద్దీన్ ఆహా ఛానల్ వారిని నిర్వహించినటువంటి ఇండియన్ ఐడల్ 3 సీజన్లో విన్నర్గా నిలవడం జరిగింది. ఇది చాలా గొప్ప విషయం, మనందరం కూడా ప్రశంసించవలసిన విషయం. మరి నజీరుద్దీన్ ఈ సందర్భంగా తాడేపల్లిగూడెం తరఫున మరి అపుస్మా ప్రగతి జూనియర్ కాలేజీ, బీవీఆర్ కళాకేంద్రం వారు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు, తెలుగు సాహిత్య సమాఖ్య వారు మరి సంయుక్తంగా మరి మన పట్టణానికి చెందిన నజీరుద్దీన్కి మరి ప్రత్యేకంగా స్వాగతం పలుకుతూ మరి రేపు మంగళవారం సాయంత్రం ఒక ర్యాలీ నిర్వహిస్తున్నారు. తర్వాత ర్యాలీ అనంతరం మరి చక్కగా ఒక సన్మాన కార్యక్రమాన్ని తాడేపల్లిగూడెం డిహెచ్ఓ వద్ద గల బీవీఆర్ కన్వెన్షన్ హాల్ నందు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి
మన పట్టణ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని మన తాడేపల్లికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిన ఈ ప్రముఖ గాయకుడికి మనందరం కూడా అభినందనలు తెలియజేద్దాం. ఆహా ఛానల్ వారు నిర్వహించిన ఐడియల్ 3 సీజన్ విన్నర్గా మన తాడేపల్లి పట్టణానికి చెందిన నజీరుద్దీన్ విన్నర్ అవ్వడం మన తాడేపల్లి పట్టణానికే గర్వకారణం, మన అందరికీ గర్వకారణం. ముఖ్యంగా బీవీఆర్ కళాకేంద్రం, అబుస్మా తాడేపల్లి జోన్, ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు సాహితీ సమాఖ్య మరియు ప్రగతి జూనియర్ కాలేజ్ వారు సంయుక్తంగా మరి మన తాడేపల్లిగూడెం పట్టణవాసి అయిన నజీరుద్దీన్కు పౌర సన్మానం చేయడానికి నిశ్చయించాము. ఇందులో భాగంగా రేపు మధ్యాహ్నం 4 గంటల్లో ఓవర్ బ్రిడ్జి డౌన్ పాత సామ్రాట్ హోటల్ వద్ద నుండి డిహెచ్ చెరువు దగ్గర గల బుద్ధాల కన్వెన్షన్ వరకు ర్యాలీ నిర్వహించి ఆ బుద్ధాల కన్వెన్షన్ హాల్ నందు పౌర సన్మానం చేయి తలపెట్టాము. కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనపై పెంటపాడు మండలం మౌంజీపాడులో సోమవారం ప్రచార కార్యక్రమం నిర్వహించారు. జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు పాతూరి రాంప్రసాద్ చౌదరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల మధ్యన ఎప్పుడు ఉండమంటారు. ఆయన ప్రతిపక్షంలో ఉన్న సేమ్ ఏ కార్యక్రమాలు మా ప్రభుత్వంతో ఏం చేస్తామని చెప్తారు. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన కార్యక్రమాలని కరపత్రం ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళి పంపించి అందరికి ప్రచారం చేయమంటున్నారు. ఒక బాధ్యత గల రాజకీయ పార్టీ గారు, ఒక బాధ్యత గల రాజకీయ నాయకుడికి చేయవలసిన పని ఏంటంటే అధికారం ప్రతిపక్షంతో సంబంధం లేకుండా ఎప్పుడు కూడా ప్రజల మధ్య ఉండే విధంగా ఒక రూపకల్పన చేయాలి. చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా ఆయన ఇప్పుడు 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ప్రతిరోజు కూడా ఆయన ప్రజల మధ్యలో ఉంటాడు. ఆయన పార్టీగా మమ్మల్ని కూడా ప్రజల మధ్య ఉండమని చెప్తాడు. మాతో పాటు ఎవరైతే సచివాలయ సిబ్బంది ఉన్నారో అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనే చేస్తున్నారు. ముఖ్యంగా సచివాలయ సిబ్బందిని మేము హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎయిర్ స్క్రిప్ట్ వాకర్స్ అసోసియేషన్ 19వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 23న వాకర్స్ స్త్రీ పురుషులకు వేరువేరుగా నడక పోటీలు, 24న స్లో సైక్లింగ్, షార్ట్ పుట్ తదితర పోటీలను ఉదయం 6:30 నుండి జరుగుతాయని వాకర్స్ అసోసియేషన్ తెలిపింది. యోగా గురువులు బడుగు చంద్రశేఖర్ నిర్వహణలో ఈ పోటీలు జరుగుతాయని సంఘం తెలిపింది. సూపర్ అండి, అబ్బా అబ్బా బ్రహ్మాండం నడుస్తున్నాడు ఒక్కొక్కరు కూడా అబ్బా అబ్బా. సిహెచ్ గురుమూర్తి గారు వెరీ గుడ్ స్టార్ట్ అయింది కదా. స్లోగన్లు అందరికి ప్రైజులు ఉన్నాయి. ఎయిర్షిప్ వాకర్స్ అసోసియేషన్ మరి 19వ వార్షికోత్సవం సందర్భంగా అక్టోబర్ 2వ తారీఖున ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో మరి వాకింగ్లో వయసును బట్టి మరి వాకింగ్ లో విజేతలు అందరికీ కూడా ఆ రోజున మరి జ్ఞాపికలు ఇవ్వడం, అలాగే యువతను ఉత్సాహపరచాలనే ఉద్దేశంతో ఇక్కడ పెద్ద ఎత్తున ఎయిర్షిప్ వాకర్స్ అసోసియేషన్ గత అనేక సంవత్సరాలుగా ఈ యొక్క వాక్ టీమ్ని అంటే ఈ ప్లేస్ని కూడా ఎంతో సంరక్షించుకుంటూ ఇక్కడ చిన్న ఆంజనేయ స్వామి గుడి కూడా పెట్టి అందరిలో కూడా భక్తిభావం పెంచే విధంగా పెద్దలందరినీ కూడా ఆహ్వానించి అనేక సేవా కార్యక్రమాలు మరి చేస్తూ ఉన్నారు. వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకుంటా ఉన్నాను. ఎయిర్షిప్ వాకర్స్ అసోసియేషన్ వచ్చే నెల 2వ తారీఖు గాంధీ జయంతి రోజున 19వ వార్షికోత్సవం జరుపుకున్న సందర్భంగా ముందుగా మేము స్పోర్ట్స్ కండక్ట్ చేసాం. ఈరోజు లేడీస్ అండ్ జెంట్స్ వాకింగ్ పోటీలు, జెంట్స్లో 5 గ్రూపులు పెట్టాం. 70+, 60+, 50+, 40+ అప్ టు 40 ఈ గ్రూపుల్లో ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది. దీన్ని ఆరంభించిన వారు మా ఆర్సీ కప్పల నరసింహమూర్తి గారు, జెండా ఊపింది నేను ఎంకరేజ్ చేసింది నరిత సోమేశ్వరరావు గారు అండ్ కంచర్ల లక్ష్మీ నరసింహ గారు, మాకా శ్రీనివాస్ గారు, వీళ్ళందరూ దగ్గరుండి ఈ కార్యక్రమాలు జరిపించారు. దీనికి గురువర్యులు మా యోగా గురువులు బడుగు చంద్రశేఖరరావు గారి నేతృత్వంలో ఈ స్పోర్ట్స్ కండక్ట్ చేయడం జరిగింది. మండలంలోని పడాల గ్రామంలో సోమవారం కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి సంబంధించి కరపత్రాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి సభ్యులు కామిశెట్టి శ్రీనివాస్, కొత్త ధనరాజ్, ఉమాశంకర్, కె ప్రసాద్, లక్ష్మణ్, నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. కాగా ఈరోజు కుంచినపల్లి గ్రామంలో మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి 100 రోజుల ప్రభుత్వం చేసిన మంచి పనులను వివరించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, కూటమి నాయకులు పాల్గొన్నారు.
స్థానిక 9వ వార్డులో సోమవారం నిర్వహించిన శానిటేషన్ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు పరిశీలించారు. పరిసరాల పరిశుభ్రత గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సహాయకులు, ఆరోగ్య కార్యదర్శులు పాల్గొన్నారు. స్థానిక పెద్ద శివాలయంలో సోమవారం సందర్భంగా ఉదయం ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం మేడపటి వెంకటేశ్వరరెడ్డి, సుజాతారాణి దంపతుల కుమార్తె భవ్య లక్ష్మీ ప్రసన్న పుట్టినరోజు సందర్భంగా ఉదయం ప్రసాద వితరణ, మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు భారీగా పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామివారి దేవాలయం పెద్ద శివాలయం నందు ఈరోజు సోమవారం సందర్భంగా స్వామివారికి ఉదయం 5 గంటల నుంచి విశేష పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించబడింది. అలాగే ఉదయం 6 గంటల నుంచి ప్రసాద వితరణ, అలాగే 12 గంటల నుంచి అన్న సమారాధన నిర్వహించబడింది. ఈ రోజున ఉదయం నుంచి ప్రసాదం మరియు అన్న సమారాధన దాతలు ముదునూరుపాడు వాస్తవ్యులు శ్రీ మేడపాటి వెంకటేశ్వరరెడ్డి గారు, వారి ధర్మపత్ని సుజాతారాణి దంపతులు, వారి కుమార్తె భవ్య లక్ష్మీ ప్రసన్న జన్మదినోత్సవం పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఉదయం నుంచి ప్రసాద వితరణ, అలాగే అన్న సమారాధన నిర్వహించడం జరిగింది. ఈ యొక్క అన్న సమారాధనకు భక్తులు విశేషంగా తరలివచ్చి శివప్రసాదం స్వీకరించడం అయింది. అలాగే మీ ఇంటిలో జరిగే ఏదైనా కార్యక్రమాలు, పుట్టినరోజు అవునా అలాంటి రోజున ఈ దేవాలయంలో జరిగే ఈ యొక్క అన్న సమారాధనను నిర్వహించి అన్న సమారాధన నుంచి ఆ స్వామివారి కుప్పకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే ఈ యొక్క అన్న సమారాధన నిర్వహించిన దాతలకి, అలాగే ఆ భవ్య లక్ష్మీ ప్రసన్న ఆ పాపకి ఆ చిరంజీవిగా పరమేశ్వరుడు ఆరోగ్యాన్ని ప్రసాదించి ఎన్నో శక్తిని, ఇలాంటి కార్యక్రమాలు చేసే శక్తిని ప్రసాదించాలని అన్నదాన కమిటీ దాన్ని కోరి ప్రార్థిస్తున్నాం. గణపవరం మండలం సిహెచ్ అగ్రహారంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా సోమవారం సంపూర్ణ పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చుక్కా అప్పారావు, ఆరోగ్య సహాయకుడు నామాలరాజు, రామకృష్ణుడు, ఆరోగ్య సిబ్బంది, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.